ఇంత బతుకు బతికి ఇంటెనకాల చావడం అనటం కంటే, ఇప్పుడు ఇంటి లోపల చచ్చిపోయారనాలేమో పాపం. ఆయన నిజంగా ఆయన బాధని ఆయన చనిపోయేటటువంటి క్షణం ఎంత దిగ్భ్రాంతికి గురయ్యుంటారో అని అనిపిచ్చింది చదువుతుంటే. ఎవరైతే కర్ణాటక మాజీ డీజీపీకి సంబంధించి ఆయన జీవితకాలం కష్టపడ్డాడు. రూపాయి, రూపాయి కూడేశాడు. అంత పొలం సంపాదించాడు, అంత ఇల్లు సంపాదించాడు, అంతా ఉంది. తిండికి దిక్కు లేదు. మానసికంగా అడ్డదిడ్డంగా ప్రవర్తించేటటువంటి భార్య. చివరికి మానసిక ట్రీట్మెంట్ కూడా తీసుకున్నటువంటి భార్య. ఎప్పుడూ మొగుడి మీదన పడి ఏడ్చేటటువంటి భార్య. మొగుడిని తీవ్రంగా ద్వేషిస్తూ ఉండేటటువంటి భార్య. అయినా సరే భరించాడు. తన వృత్తిలోకి సంబంధించినటువంటి ఇక చివరికి కొడుకు దగ్గర ఉంటున్నాడు. లేకపోతే చెల్లెల దగ్గర ఉంటున్నాడు. ఎందుకని? ఈ భార్య మనస్తత్వానికి సంబంధించినటువంటి మెంటాలిటీనే కూతురుది కూడా. అంటే తల్లి, కూతురు ఇద్దరు కలిసి ఆ భర్తని ద్వేషిస్తుంటారు, దూషిస్తుంటారు. అతను కష్టపడిన దాన్ని ఎప్పుడూ కూడా